నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సూర్యాపేట లింగమంతు జాతరకు సర్కార్ నిధులు, ఏర్పాట్లకు 5 కోట్లు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి. గుజరాత్లో అదుపు తప్పి లోయలో పడిన ట్రావెల్ బస్సు, 2 మహిళలు సహా 5 మృతి. మహాకుంభమేళాకు కొనసాగుతున్న భక్తుల రద్దీ, ఇప్పటి వరకు 33 కోట్లకు పైగా మంది పుణ్యస్నానాలు. అధికారంలోకి రాగానే కొరడా ఎత్తిన ట్రంప్, కెనడా, మెక్సికో, చైనా ఉత్పత్తులపై భారీగా సుంకాల విధింపు. అమెరికాలో లీగల్గా ఉండేవారికి ఇబ్బందులు లేవన్న నిపుణులు, అగ్రరాజ్యం చట్టాలను తెలుసుకునే అక్కడికి వెళ్లాలని సూచన. రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన సూర్యాపేట జిల్లా దోరజ్పల్లి లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరకు సర్కార్ నిధులు విడుదల చేసింది. జాతర ఏర్పాట్ల కోసం ప్రభుత్వం 5 కోట్లు మంజూరు చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూర్యాపేట ప్రజల తరపున ఉత్తమ్ కుమార్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. యాదవుల ఆరాధ్య దైవంగా పిలుచుకునే పెద్దగట్టు జాతర ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు జరగనుంది. లాభదాయక వ్యాపార అవకాశాల పేరుతో పెట్టుబడులు పెట్టించి మోసగిస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గాంధీనగర్కు చెందిన కస్సురాజు హిరణ్ మహి అనే వ్యక్తి రేషన్ బయో ప్రొడక్ట్స్ పేరుతో సంస్థను ప్రారంభించారు. రసాయనాలు లేకుండా బయో ఎంజైమ్ల ఆధారిత ఫ్లోర్, వాష్రూమ్ క్లీనింగ్ ద్రవాలను సరఫరా చేస్తానని హామీ ఇవ్వడంతో సుభాష్ అనే వ్యక్తి సంస్థలో 40% పెట్టుబడులు పెట్టారు. 100 కోట్ల టర్నోవర్ వస్తుందని ఆశ చూపగా అనుకున్న స్థాయిలో ఆదాయం రాకపోవడంతో కస్వరాజు చెల్లని చెక్కులను ఫిర్యాదుదారునికి ఇచ్చారు. మరోవైపు నోవైటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎకో నెక్సస్ క్లీనర్స్ వంటి సంస్థలకు చెందిన వ్యక్తులకు సైతం నాణ్యత లేని కాలం చెల్లిన ఉత్పత్తులను సరఫరా చేసి మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా పరారీలో ఉన్న కస్వరాజును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల పనితీరు నిర్వహణపై కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్కు చెందిన అధికారుల బృందం అధ్యయనం చేస్తోంది. లద్దాఖ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంకు చెందిన 18 మంది అధికారులు 13 రోజుల పర్యటనలో శిక్షణతో పాటు క్షేత్రస్థాయిలో సందర్శించనున్నారు. ఇందులో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తూజీపేటలో మహిళా సంఘాలతో సమావేశమయ్యారు. ఒక్కో గ్రూపు పనితీరు, సంఘాల వారు ఉపయోగించిన పుస్తకాలు, నెల పొదుపు తీరుపై అధ్యయనం చేశారు. బ్యాంకులతో పాటు సెర్పు నుంచి రుణాలు తీసుకునే విధానం, తిరిగి చెల్లింపు, అంతకుముందు వారి స్థితిగతులపై క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. లద్దాఖ్లో నిరుపేద మహిళల పురోభివృద్ధికి ఇక్కడి అధ్యయన ఫలితాలు సహకరిస్తాయని బృంద సభ్యులు తెలిపారు. గుజరాత్ డాంగ్ జిల్లాలో ఈ తెల్లవారుజామున యాత్రికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. సపుత్రా హిల్ స్టేషన్ పరిధిలో బస్సు అదుపు తప్పి 35 అడుగుల లోయలో పడడంతో 2 మహిళలు సహా 5 మృతి చెందారు. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుల్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులున్నట్టు పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ నుంచి గుజరాత్లోని ద్వారకకు బస్సు వస్తోందని చెప్పారు. యాత్రికులంతా మధ్యప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారని తెలిపారు. వరుస దోపిడీ ఘటనలతో రెచ్చిపోతున్న 8 మంది అంతర్రాష్ట్ర దొంగలను ఒడిశాలోని కలహండి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 3.51 కోట్ల రూపాయల నగదును, పలు ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ధరంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 రోజుల కింద నిందితులు చోరీకి పాల్పడినట్టు ఒడిశా డీజీపీ యోగేష్ ఖరానియా తెలిపారు. తనిఖీల్లో భాగంగా సమీపంలోని అటవీ ప్రాంతంలో డబ్బు దొరికిందని, కొన్ని గంటల వ్యవధిలోనే దొంగల ముఠాను పట్టుకున్నట్టు తెలిపారు. నిందితులంతా జార్ఖండ్కు చెందిన వారని యోగేష్ తెలిపారు. వసంత పంచమి పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. జనవరి 13 నుంచి నిన్నటి వరకు కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య 33 కోట్లు దాటినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఇవాళ ఉదయం 8 గంటల వరకే త్రివేణి సంగమంలో 42 లక్షల మంది పవిత్ర స్నానాలు చేసినట్టు పేర్కొంది.
భక్తుల రాక పెరుగుతుండటంతో యోగి సర్కార్ భద్రతను కట్టుదిట్టం చేసింది. మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిస్లాటను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. అఖాడాల శోభాయాత్రను ఘనంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన అన్ని సన్నాహాలు సకాలంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీసులు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడం కలకలం రేపింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, తమ వద్ద ఆధారాలున్నాయని కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్దకు వస్తే ఆధారాలతో నిరూపిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికో దిగుమతులపై 25%, చైనాపై 10% సుంకం విధించే ఆర్డర్లపై సంతకం చేయడంతో టారిఫ్ వార్కు దారితీసింది. ఈ నిర్ణయంపై ప్రతీకార చర్యలు తీసుకునేందుకు కెనడా, మెక్సికో, చైనా దేశాలు సిద్ధమయ్యాయి. 155 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై 25% సుంకం విధిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. ఇందులో భాగంగా 30 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై విధించే సుంకం మంగళవారం నుంచి అమల్లోకి వస్తుందని ట్రూడో తెలిపారు. మిగిలినవి 21 రోజుల తర్వాత అమలవుతాయని చెప్పారు. అటు తమ దేశ ప్రయోజనాలు, హక్కులను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చైనా పేర్కొంది. ఫెంటనిల్ అక్రమ రవాణాను ప్రోత్సహిస్తుందనే కారణంతో అమెరికా టారిఫ్లను విధించడాన్ని ఖండించింది. వీటిని ప్రపంచ వాణిజ్య సంస్థలో సవాలు చేయనున్నట్లు చైనా ప్రకటించింది. మరోవైపు మెక్సికో సైతం కెనడా బాటలోనే నిర్ణయం తీసుకుంది. తాము కూడా అమెరికా దిగుమతులపై టారిఫ్లు విధిస్తామని ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షేన్బామ్ పేర్కొన్నారు. టారిఫ్లు విధిస్తే సమస్యల పరిష్కారం కావని, మెక్సికన్ల ప్రయోజనాలకు అనుగుణంగా తాము చర్యలు తీసుకుంటామన్నారు. యునైటెడ్ స్టేట్స్లో లీగల్గా ఉండి విద్యా ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు నూతన అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంతో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని అమెరికాలోని మసాచ్యూసెట్స్ స్కూల్ కమిటీ మెంబర్ కృష్ణప్రసాద్ సోంపల్లి అన్నారు. విద్యార్థులు సామాజిక మాధ్యమంలోని సమాచారంతో ఆందోళన చెందవద్దని తెలిపారు. అమెరికాకు వచ్చే వారంతా ముందుగా అక్కడి చట్టాలను కూలంకుషంగా తెలుసుకోవాలని సూచించారు. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత భారతీయులు ఇబ్బంది పడుతున్నారన్న వాదన సరికాదంటున్న కృష్ణప్రసాద్ సోంపల్లితో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విద్యా, ఉపాధి అవకాశాల కోసం అమెరికా వెళ్లిన వారికి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. కొంతమంది డిపోర్ట్ కూడా అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో అమెరికాలో విద్యా విధానం ఎలా ఉంటుంది, విధానంలో ఉన్నటువంటి మన అనుకూలతలు ఏంటి, విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలపై మసాచ్యూసెట్స్ స్కూల్ కమిటీ మెంబర్ గా ఎన్నికైనటువంటి తెలుగువారు కృష్ణప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. అమెరికాలో విద్యా వ్యవస్థ ఎలా ఉంటుంది? అమెరికాలో విద్యా వ్యవస్థ పారదర్శకంగా, పటిష్టంగా ఉంటుంది. ప్రతి ట్యాక్స్ పేయర్ మనీ స్కూల్కి ఉపయోగపడుతుంది. పీకేజీ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మంచి ర్యాంకులు వస్తే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో అది కూడా ఉచితంగా బోధన చేసే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ర్యాంకింగ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. దాన్ని బట్టి అండర్ గ్రాడ్యుయేట్ ఫ్రీ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. అమెరికాలో ఏ స్థాయి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ లభిస్తుంది? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ లభిస్తుంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ర్యాంకింగ్ బట్టి మీకు అండర్ గ్రాడ్యుయేట్ ఫ్రీ ప్రోగ్రామ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అందరికీ అవైలబుల్ ఉంటాయి. అయితే అక్కడ విద్యార్థులు, మన ఇండియన్స్ ఎవరైనా అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ పొందడానికి అవకాశం ఉందా? మన ఇండియన్స్ అక్కడ చిన్నప్పటి నుంచి బాగా చదువుకొని వాళ్ళకి ర్యాంకింగ్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ అవకాశం తప్పకుండా ఉంటుంది. అయితే ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత ఎన్ఆర్ఐస్ కి అక్కడ చాలా సమస్యలు ఎదురవుతున్నాయి అంటున్నారు. సమస్యల్లో మనం ఎలా అధిగమించవచ్చు? ట్రంప్ వచ్చిన తర్వాత జరిగిన విశేషాలు మీరు చూస్తే ఆయన ఎలక్షన్ ఎజెండాలో ఏదైతే చెప్పాడో అదే అనుసరిస్తున్నాడు. ఆయన ఎలక్షన్ లో ఆయన క్లియర్ గా చెప్పాడు, అదే అనుసరిస్తున్నారు. అందులో ఒకటి ఇంపార్టెంట్ విషయము, ఇల్లీగల్ పీపుల్, అన్డాక్యుమెంట్ పీపుల్, వాళ్ళ వెనకాలే ఆయన లా పనిచేస్తుంది. ఓపీటీకి సంబంధించి అమెరికాలో ఉన్నటువంటి విధానం ఏంటి? అసలు ఓపీటీ విధానంలో ఎవరెవరు ఉద్యోగాలు చేయవచ్చు? మన ప్రతి స్టూడెంట్కి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఓపీటీకి అప్లై చేసుకున్న తర్వాత ఆ టైం ఫ్రేమ్కి లో పనిచేయచ్చు. ఉదాహరణకి
వారానికి 40 గంటలు పని చేయొచ్చా లేదా అనేది ఆ ఓపీటీ ఇచ్చిన అప్రూవల్ని బట్టి ఉంటుంది. అంతేకాని ఓపీటీ అప్రూవల్ 20 గంటలకే ఉంటే 40 గంటలకు పని చేయడానికి వీలు ఉండదు. దట్ ఈస్ కాల్డ్ ఇల్లీగల్ వర్కింగ్. అమెరికాకు కొత్తగా విద్య కోసం వచ్చే వారికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఏంటి? అమెరికాలో 50 స్టేట్లలో కూడా టాలెంట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. మన విద్యార్థులు ఎవరైతే టాలెంట్ చూపిస్తారో వాళ్ళ చదువులో విత్ ఇన్ ద ప్రిమిసెస్ అంటే యూనివర్సిటీ లోపలే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అది రాని వాళ్ళు అవుట్ ఆఫ్ క్యాంపస్ కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. విద్య కోసం ఇప్పటికే అమెరికా వచ్చినటువంటి విద్యార్థులకు ట్రంప్ తీసుకున్నటువంటి తాజా నిర్ణయాల ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ ఆయన కొరడా జులిపించేది ఇల్లీగల్ ఇమిగ్రేషన్కి, అన్డాక్యుమెంట్ వర్కర్ల మీద, మన స్టూడెంట్ల మీద ఆయన ఏమీ జులిపిస్తానని ఎప్పుడూ ఏమీ చెప్పలేదు. కొంతమంది అలా అట్రాక్ట్ చేస్తున్నారు అందరినీ. అసలు అమెరికా చట్టాల ప్రకారం అక్రమ వలసదారులు అంటే ఎవరు? దాని పరిధిలోకి మన ఇండియన్స్ వస్తారా? మనం ఒక్కలే కాదు కానీ పలు విధాల దేశాలు ఉన్నాయి. ఆ దేశాల నుంచి కూడా అందరూ అమెరికా వైపు పయనం చేస్తారు. ఆ పయనంలో మనం ఒక భాగం మాత్రమే. ఏది ఎలా అయినా కూడా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది ఏంటంటే వాళ్ళు ట్యాక్సులు పే చేయకపోవటము, లాని ఒబే చేయలేకపోవటము, దాన్ని ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అంటారు. అసలు అమెరికాలో ఎవరెవరు డిపోర్టేషన్కి అవకాశం ఉంది? ప్రపంచంలో ఉన్న పలు దేశాల నుంచి వచ్చిన అక్రమ వలసదారులందరికీ కూడా డిపోర్టేషన్ పరిధిలోకే వస్తారు. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది మెక్సికన్స్కే ఎక్కువ పదం ఎందుకు యూజ్ చేస్తారంటే ఇట్ హ్యాపెన్ టు బి మోస్ట్ ఇల్లీగల్ వర్క్ హ్యాస్ బీన్ డన్ బై మెక్సికన్స్. సరే, అమెరికాలో చదువు కోసం వచ్చే విద్యార్థులు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి? మన స్టూడెంట్లు ఫస్ట్ వాళ్ళు చూసుకోవాల్సింది సెల్ఫ్ సేఫ్టీ చూసుకోవాలి. తర్వాత అమెరికాలో రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా పాటించాలా అని చెప్పి ఒక అవగాహన ఉండాలి. లోకల్ అసోసియేషన్స్, లోకల్ ఫ్రెండ్స్, తమ చుట్టుపక్కల ఉన్న పరిధిలో ఉన్న ఫ్రెండ్స్ అందరినీ మొహమాటం లేకుండా అన్నీ అడగాలి. లాని ఎప్పుడు కూడా అతిక్రమించకూడదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తక్కువగా ఉంటుంది, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా ఉంటుంది. సో దాని అర్థం ఏంటంటే మన కారులో ప్రయాణించినప్పుడు 5 మంది ప్యాసింజర్స్ కూర్చుంటే 5 మంది ప్యాసింజర్స్ బెల్ట్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఉదాహరణకి ఒక పాప రీసెంట్గా యాక్సిడెంట్ జరిగితే బెల్ట్ పెట్టుకోవడంలో మడత పడటం వలన లోకల్ పోలీసుకి 5 అవర్స్ పట్టింది అమ్మాయిని కారులోంచి బయటికి తీయటానికి. సో ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం వలన పెద్ద పెద్ద ప్రమాదాలు నివారించవచ్చు. అయితే అమెరికాలో అసలు మీరు స్కూల్ కమిటీ మెంబర్గా ఉన్నారు కాబట్టి డెవలప్మెంట్లో స్కూల్ కమిటీల పాత్ర ఏంటంటే? స్కూల్ కమిటీ అనేది ఏంటంటే ప్రతి టౌన్కి ఒక స్కూల్ కమిటీ అనేది ఉంటుందండి. అది ఎయిదర్ ఎలక్టెడ్ ఆర్ సెలెక్టెడ్ ఉంటుందన్నమాట. ఎవరైతే స్కూల్ కమిటీ మెంబర్స్ ఉంటారో వాళ్ళు స్కూల్కి సంబంధించిన లాస్, స్కూల్కి సంబంధించిన పాలసీలు, స్కూల్కి సంబంధించిన రూల్స్, స్కూల్కి సంబంధించిన ట్రాన్స్పోర్టేషను అంతా వాళ్ళ పరిధిలో ఉంటుందన్నమాట. ఇదంతా పారదర్శకంగా అందరి ముందు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందన్నమాట. ఈ మెంబర్స్ అందరూ ఆ స్కూల్కి రెస్పాన్సిబుల్ ఉంటుంది. అందరిది సమిష్టిగా కృషి చేయాలి. స్కూల్ పరిధిలో ఉన్న స్కూల్స్ అన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో. ఉదాహరణకి ఒక ఎయిర్ కండిషన్ స్కూల్లో పనిచేయలేదనుకోండి, స్కూల్ కమిటీ ఇమీడియట్లీగా స్టెప్ ఇన్ అయ్యి డెసిషన్ తీసుకొని ఆ ఏసీ సిస్టమ్ను మార్చాలి. జన్మతా పౌరసత్వం, ఈ జన్మతా పౌరసత్వం ఉన్న ట్రంప్ నిర్ణయం వల్ల ఇండియన్స్పై ఎలాంటి ప్రభావం ఉంటుందండి? ట్రంప్ తీసుకున్న నిర్ణయము ఆయన ఎగ్జిక్యూటివ్ పరిధిలోనే ఆయన నిర్ణయం తీసుకున్నారు. అది ఆయన తీసుకున్న 24 అవర్స్లోనే 20+ స్టేట్లు కోర్టులో వేసినాయి. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి కోర్టు పరిధిలో ఉండే డెసిషన్ వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోబడుతుందండి. నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా అది మళ్ళీ కాంగ్రెస్లో పాస్ అవ్వాలి. అప్పుడే అది ఫైనల్గా లాగా మారుతుంది. అమెరికాలో ఎలాంటి విద్యను అభ్యసిస్తే మన వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? మనవారు ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ మీద ఫోకస్ పెట్టారండి. అదే పరిధిలో మన వాళ్ళు కంప్యూటర్ సైన్స్ మీద ఫోకస్ పెడితే అందులో రాబోయే తరం ఎలా ఉందంటే 10 మంది చేసే పనిని 5 మంది చేయాల్సి వచ్చే పరిస్థితి ఉంది. దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టేక్ ఓవర్ అంటున్నారు. ఆ 5 మందిలో మన వాళ్ళు ఉండేటట్టు మన వాళ్ళు చూసుకోవాలి. అంటే మన స్టూడెంట్స్ అప్డేట్ అవ్వాలి. ఆ 5 మందిలో మనం ఉన్నామో లేదో అని మనం అప్డేట్ అవ్వాలి. అలా అప్డేట్ అయిన రోజున ఎప్పుడు అవకాశాలు మన చేతిలోంచి వెళ్ళిపోవు. అమెరికాలో కేవలం ఐటీకి సంబంధించిన జాబులేనా అండి,
లేకపోతే మెకానికల్ వీటికి సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఇండియన్స్కి దక్కే అవకాశం ఉంటుందా? దానికి ఏం చదువుకోవాలి? చాలామంది సివిల్లో పాస్ అయిన అమ్మాయిలు కూడా మెకానికల్లో జాబ్ చేస్తున్నారు. సివిల్లో జాయిన్ అయిన కూడా ఇండస్ట్రియల్ స్ట్రక్చర్ దాంట్లో కూడా జాబ్ చేస్తున్నారు చాలామంది. దానికి వాళ్ళ పర్సనల్ ఈచ్ ఇండివిడ్యువల్ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళని అదే పరిధిలో ఇంకా ఎక్స్పర్టైజ్ సంపాదించి ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం చాలా ఉంది. స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత వచ్చే యూనివర్సిటీ లెవెల్ విద్య, దానికి సంబంధించి అక్కడ ఏమైనా కమిటీలు ఉంటాయండి? దానికి ప్రతి యూనివర్సిటీకి కమిటీలు ఉంటాయండి. ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అయిన తర్వాత కాలేజీకి అప్లై చేసేటప్పుడు ఒక ఎస్ఏ రాసి ఆ కాలేజీకి అప్లై చేసుకోవాలి. ఆ అప్లై చేసినప్పుడు ఇతని స్కోర్సు ఇంటర్మీడియట్ 10th క్లాసు 11th 12th ఆ గ్రేడ్లన్నీ స్కూల్కి పారదర్శకంగా పంపించాలి. దానితో పాటే ఈ అబ్బాయికి స్కాలర్షిప్ ఎంత ఇవ్వాలి, ఏ పరిధిలో ఇవ్వాలి అనేది కూడా డెసిషన్ తీసుకుంటారు. ఇది అమెరికాకు లీగల్గా విద్య ఉపాధి అవకాశాల కోసం వచ్చే వారిపై ట్రంప్ తీసుకునే నిర్ణయాలు పెద్దగా ప్రభావం చూపవని కృష్ణప్రసాద్ సోంపల్లి గారు చెప్తున్నారు. అయితే అమెరికాకు విద్య ఉపాధి అవకాశాల కోసం వెళ్లే వారంతా ముందుగా అక్కడి చట్టాలపై క్షుణ్ణంగా అవగాహన పెంచుకున్న తర్వాతే రావాలని వారు సూచిస్తున్నారు. రంగారావు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. వేసవిలో పెరిగే డిమాండ్కి అనుగుణంగా నాణ్యమైన కరెంటు సరఫరా చేసేలా సన్నద్ధం కావాలని అధికారులను విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సోల్తల్య ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం చేపట్టిన ఏర్పాట్లపై ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సీఎండీ ముషారఫ్ ఫరూకీతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. యాసంగి పంటలతో పాటు వేసవిలో ఇళ్లు, పరిశ్రమల్లో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుందని సందీప్ సుల్తానియా వెల్లడించారు. ప్రస్తుత విద్యుత్ వినియోగం తీరును పరిశీలిస్తే రానున్న వేసవిలో డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులకు వివరించారు. గతేడాది జనవరిలో రాష్ట్రంలో పీక్ డిమాండ్ 13,810 మెగావాట్లు కాగా ఈ ఏడు రికార్డు స్థాయిలో 15,205 మెగావాట్లుగా నమోదైంది. అంటే ఈ సంవత్సరం జనవరి నుంచే సమ్మర్ డిమాండ్ పెరిగిందన్నారు. డిమాండ్ ఎంత పెరిగినా దానికి తగ్గట్టుగా సరఫరా అందించేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని సుల్తానియా తెలిపారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిత్యం 2.6 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రవాణా చేయాలని సింగరేణి సీఎండీ బలరాం అధికారులను ఆదేశించారు. రోజుకు కనీసం 17 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ను తొలగించాలని, తద్వారా బొగ్గు ఉత్పత్తిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. సింగరేణి భవన్ నుంచి అన్ని సింగరేణి ఏరియాల జనరల్ మేనేజర్లతో సీఎండీ బలరాం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వేసవి సమీపిస్తుండటంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతోందని, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని ఏరియాలు కూడా ప్రణాళికాబద్ధంగా ఉత్పత్తిని పెంచాలన్నారు. సింగరేణితో ఇంధన సరఫరా ఒప్పందాలు ఉన్న అన్ని విద్యుత్ కేంద్రాలకు తగినంత బొగ్గును సరఫరా చేయాలని స్పష్టం చేశారు. కొత్తగూడెం ఏరియా మెరుగైన ఉత్పత్తి సాధించడంపై ఆ ఏరియా అధికారులను బలరాం అభినందించారు. మహారాష్ట్రలోని పింప్రీ చించ్వడ్లో ఓ చిరుతపులి జనావాసంలోకి రావడం కలకలం రేపింది. నెగడి ప్రాధికరణ్ సెక్టార్ 24 ప్రాంతంలో చిరుత సంచరించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. చిరుతపులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను బంధించేందుకు అటవీశాఖ సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. మత్తుమందుతో పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. విద్యార్థులకు లెక్కలంటే చెప్పలేనంత భయం. గణితం కఠినంగా ఉంటుందని, అన్ని సబ్జెక్టుల్లోకెల్లా అదే కష్టమైందన్న భావన వారి మనసుల్లో బలంగా నాటుకుపోయింది. అలాంటి భయాన్ని పటాపంచలు చేస్తూ లెక్కల పట్ల విద్యార్థులకు ఆసక్తి పెరిగేలా నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా గణిత ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ల్యాబ్ ద్వారా చిట్టి బుర్రలకు సైతం సూత్రాలు అర్థమయ్యేలా గణిత పాఠాలు బోధిస్తున్నారు. విద్యార్థులకు ప్రయోగాత్మకంగా పాఠాలు నేర్పించేందుకు పాఠశాలలు, కళాశాలల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్లు అనేకమున్నాయి. గణిత ప్రయోగశాలలు మాత్రం అరుదు. కానీ నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంపు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మ్యాథ్స్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. పాఠశాల పూర్వ విద్యార్థి కృష్ణారెడ్డి సహకారం, గణిత ఉపాధ్యాయుడు సాయిలు కృషితో ల్యాబ్ ఏర్పాటైంది.
ఈ ప్రయోగశాల ఏర్పాటుతో గతంలో ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిన అనేక మంది విద్యార్థులు తిరిగి ప్రభుత్వ పాఠశాలకు రావడం ప్రారంభించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన గణిత ప్రయోగశాల జిల్లాలోని అన్ని స్కూళ్లకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈ ప్రయోగశాలలో క్షేత్రమితి, రేఖాగణితం, సంఖ్యారేఖకు సంబంధించిన పరికరాల్ని సమకూర్చారు. వీటి ద్వారా గణితం ఉపాధ్యాయుడు సాయిలో విద్యార్థులకు వైవిధ్య రీతిలో సులువుగా అర్థమయ్యేలా పాఠాలు బోధిస్తున్నారు. పాఠశాలలో మ్యాథ్స్ ల్యాబ్ ఏర్పాటుతో విద్యార్థులు కఠినమైన సూత్రాల్ని సైతం సులువుగా నేర్చుకుంటున్నారని ఉపాధ్యాయులు చెప్తున్నారు. ఇందుకోసం సొంతంగా తయారు చేసిన చార్టుల సాయంతో పాఠాల్ని యూట్యూబ్లో సైతం పొందుపర్చారు. విద్యార్థులకు ప్రయోగాత్మకంగా వివరిస్తేనే మ్యాథ్స్ పై ఆసక్తి పెరుగుతుందని గణిత ఉపాధ్యాయుడు సాయిలు చెప్తున్నాడు. నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటి గణిత ల్యాబ్ అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాం. ఎందుకంటే ఇంత మంచి పరికరాలతోని, ఇన్ని సదుపాయాలతోని ఈ ల్యాబ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థుల్లో గణితం అంటేనే అమూర్తమైనటువంటి భావన. ఇక్కడ ఉన్న గణిత ఉపకరణాల ద్వారా గణితాన్ని మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది. విద్యార్థులకు తెలియని విషయాలకు కనులకు కట్టినట్లుగా చెప్పడం వల్ల గతంలో నేర్చుకున్న దానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం కనబడుతున్నది. మరి మూస పద్ధతిలో గణిత బోధన చేయకుండా మరి బోధనోపకరణలు ఉపయోగించి గణిత బోధన చేసినట్లయితే విద్యార్థికి ఎప్పటికీ గుర్తుంటుంది, జ్ఞాన నిర్మాణం అనేది జరుగుతుంది. మెయిన్గా మనకు మ్యాథమెటిక్స్ అంటే ఉన్న భయం అంతా కూడా ఈ ల్యాబ్లోకి ఎంటర్ అయితే వెళ్ళిపోతుంది, 100% వెళ్ళిపోతుంది. పిల్లలు ఈ ల్యాబ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఈ మ్యాథ్స్లో ఎంత పర్ఫెక్ట్ ఉన్నారంటే అసలు మేము కూడా ఊహించలేకపోయినాం. మా పాఠశాల కాకుండా మా దగ్గరికి వివిధ పాఠశాల విద్యార్థులు కూడా వాళ్ళ టీచర్ ద్వారా వచ్చి నేర్చుకొని పోతున్నారు. ఇంకా ఇటువంటి మీకు ఎవరికన్నా ఇట్లా ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలి స్కూల్లో అనుకుంటే కూడా మా సాయిల్ సార్ గారిని మీరు సంప్రదిస్తే కూడా వాళ్ళు సలహాలు ఏమన్నా ఇస్తారు. ఇంతకుముందు ప్రైవేటు పాఠశాలల బాట పట్టిన విద్యార్థులు సైతం ఈ గణితం ప్రయోగశాల ఏర్పాటుతో తిరిగి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. గణితం అంటేనే భయపడ్డ విద్యార్థులు ఇప్పుడు ప్రయోగాత్మకంగా నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. పాఠాలు చెప్పడం కంటే ప్రాక్టికల్ గా చూపెట్టడం ద్వారానే గణితం అర్థమవుతుందని విద్యార్థులు చెప్తున్నారు. ప్రత్యేక తరగతులు తీసుకుని లెక్కలపై తమ భయాన్ని ఉపాధ్యాయులు పోగొడుతున్నారని విద్యార్థులు చెప్తున్నారు. ముందు మేము ప్రభుత్వ పాఠశాల అంటే చాలా బాధపడ్డాము, ప్రైవేట్లో ఎందుకు చదువుకోలేము అని. కానీ ప్రైవేట్లో కూడా మ్యాథ్స్ ల్యాబ్ కూడా లేదు, మా ప్రభుత్వ పాఠశాలలో ఉంది. మాకు చాలా హ్యాపీగా ఉంది. మాకు సార్ ప్రత్యేక క్లాస్ తీసుకొని మాకు చెప్తారు. సార్ మాకు అర్థం కాకపోయినా మాకు మ్యాథ్స్ ల్యాబ్కి తీసుకువచ్చి ఇది ఇలా ఉంటుంది అని సార్ చెప్పేవారు. మా సార్ ఎంతో మ్యాథ్స్ చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. జామెట్రికల్ ఫిగర్స్, 2D పిక్చర్స్, 3D పిక్చర్స్, పైథాగరస్ సిద్ధాంతం కొంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నాకు మ్యాథ్స్ అంటే బాగా భయం, కానీ నాకు మ్యాథ్స్ ఏం రాకపోయేది. ల్యాబ్ ఉండడం వల్ల నేర్చుకోగలుగుతున్నా. ఇక్కడ ప్రొజెక్టర్ ఉంది, ప్రొజెక్టర్లో చూడొచ్చు. మ్యాథ్స్కి సంబంధించిన చార్ట్స్ అన్నీ ఉన్నాయి. పైథాగరస్ సిద్ధం అర్థం కాకుంటే చూపెడుతుండే ల్యాబ్లో. దీనివల్ల మాకు చాలా బాగా అర్థమవుతుంది. సార్ ట్రయాంగిల్ బోర్డు మీద చెప్తే ఏం అర్థం కాకుంటుండే. అయితే సార్ ఒకసారి ల్యాబ్కి తీసుకొచ్చి ట్రయాంగిల్ ఇట్లా ఉంటుంది, ఫేసెస్, వెర్టిక్స్ అని చెప్తే మేము మ్యాథ్స్ డే రోజు ఇవన్నీ తయారు చేసాము. మాకు ఈ ల్యాబ్ ఉండడం చాలా అదృష్టం. మ్యాథ్స్ ల్యాబ్ వల్ల చాలా నేర్చుకున్నాం. మేము ముందు మ్యాథ్స్ అంటే భయం ఉంటుండే, పేర్లు అన్ని తెలియకపోతుండే. మ్యాథ్స్ ల్యాబ్ ఉండడం వల్ల ఇంత పూర్తిగా నేర్చుకోగలేము మేము. డీఈఓ సహకారంతో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఈ ప్రయోగశాలపై శిక్షణా తరగతులు నిర్వహించారు. శిక్షణా తరగతులతో ప్రేరణ పొందిన ఉపాధ్యాయులు ఇలాంటి ప్రయోగశాలను తమ పాఠశాలలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారు. అభం శుభం తెలియని ఆ బాలుడు పాలిట అతడు కర్కశంగా వ్యవహరించాడు. విచక్షణ మరిచి దాష్టీకం ప్రదర్శించడంతో ఆ బాలుడు విలవిల్లాడిపోయాడు. ఏలూరు జిల్లా తాడిచెల్లకు చెందిన శశి భర్త గణేష్తో విభేదాల కారణంగా విడిగా ఉంటుంది. వీరికి కుమారుడు ఉదయ్ రాహుల్, కుమార్తె రేణుకా సంతానం. జంగారెడ్డిగూడానికి చెందిన పవన్ అనే వ్యక్తితో ఏడాది కాలంగా శశి సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో మారుతండ్రి పవన్ నిత్యం చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, శనివారం రాత్రి ఫోన్ ఛార్జర్ కేబుల్తో కొట్టాడని ఉదయ్ రాహుల్ బోరున విలపించాడు. దాడి భయంతో బాలుడు బయటికి రావడంతో గుర్తించిన స్థానికులు ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్చారు. బాలుడి ఒంటి నిండా గాయాలను చూసి వైద్యులు, సిబ్బంది నిర్ఘాంతపోయారు. ఉదయ్ చెల్లి రేణుకుని సైతం స్థానికులు ఆసుపత్రికి తీసుకురాగా ఆమె శరీరం పైన కాలిన ఘాట్లు, వాతలను వైద్యులు గుర్తించారు.
మా డాడీ కొట్టాడు. ఎందుకు? మేమైతే కోడిని కొట్టేశాడు. అమ్ముందా? వంద పక్కనే నలుగురు, మా చెల్లి, నేను, మా డాడీ కొడతాడు. తాగొస్తాడు బాగా. ఏం చేస్తాడు మీ నాన్న? షాప్ చేస్తాడు, టిఫిన్ షాప్. చాలా రోజుల నుంచి కొట్టేసి పచ్చిమిరకలు కాయలు రాస్తారు. ఎవరు రాస్తున్నారు? మా అమ్మ, మా డాడీ. డ్రింక్ చేసి ఉన్నామన్నా, వాళ్ళు అల్లరి చేస్తే కొంచెం కోర్టు మీద కొట్టేశాడు. వీడేమో బయటకు వచ్చేసాడు. అంటే దెబ్బలు ఎప్పటి నుంచో పాత ఉన్నాయి కదా. అల్లరి చేసినప్పుడు వైర్తో కొడితే మచ్చలు అలా ఉండిపోతున్నాయి, అవి పోవట్లేదు. మరి మీరు చెప్పాలి కదా. చాలా సార్లు ట్రై చేశానన్నా, నన్ను కూడా కొట్టాడు. నేను ఆపలేకపోయాను. పాపను కూడా కొట్టాడా? పాపని చాలాసార్లు కొట్టాడు, కానీ నైట్ అయితే పాపని కొట్టలేదు. కామారెడ్డి జిల్లా తాడువాయి మార్కండేయ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. శబరి మాతాజీ ఆశ్రమంలో ఉన్న మార్కండేయ స్వామి ఆలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారి పల్లకి సేవ ప్రధాన వీధుల గుండా శబరి మాతాజీ ఆశ్రమం వరకు సాగింది. అనంతరం స్వామికి అభిషేకం, హోమం నిర్వహించారు. మార్కండేయ స్వామి చిత్రపటానికి ఊయల వేడుక నిర్వహించారు. కార్యక్రమం అనంతరం అన్నదానం చేశారు.